ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మంలో ముగిసిన ఆర్చరీ శిక్షణ శిబిరం. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసిన నిర్వాహకులు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. టీఆర్ఎస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. టీడీపీ నేత వీరేష్ గౌడ్. ఖమ్మం నగరంలో కొనసాగిన ఆర్చరీ శిక్షణ శిబిరం ముగిసింది. ఆర్చరీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2 నెలల పాటు ఆర్చరీ శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. 2 నెలల పాటు కొనసాగిన ఆర్చరీ వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఆర్చరీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లను మంజూరు చేశారు. విద్యార్థులు ఎంతో శ్రద్ధతో ఆర్చరీని నేర్చుకున్నారని, ఇది భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆర్చరీ శిక్షణలో పాల్గొన్నారని వారు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు జెడ్పీ చైర్పర్సన్ కవిత సర్టిఫికెట్లను అందజేశారు. ఖమ్మంలో ఈ శిక్షణను ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో శిక్షకుడు శంకరయ్యతో పాటు నాగేందర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మెంబర్స్ వరకు కూడా పిల్లలందరూ మరి భద్రాచలంలో కానివ్వండి, కొత్తగూడెంలో కానివ్వండి, ఖమ్మంలో చక్కగా మరి నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరి హైందవుల కాలంలో కూడా, దేవతల కాలంలో కూడా ఆ రోజు మరి ఈ ఆర్చరీ అనేది ఆ రోజు ఈ విలువిద్య ద్వారానే ఆ రోజు శిక్షణ చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి శత్రువుల్ని ఎదుర్కొనాలి అంటే మరి ఆ ట్రైనింగ్ ద్వారానే ఆ రోజుల్లో ఎదుర్కొనేవాళ్ళు. రాణి రుద్రమదేవి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఏకలవుడి కూడా మరి వారి యొక్క ఏకాగ్రతను కూడా మరి ఈ యొక్క ఆర్చరీ ఆర్ట్ ద్వారానే మరి ఆ రోజు తన భక్తిని యొక్క గురువుకి మరి బొటనవేలు ఇచ్చి తన భక్తిని ఈ రకంగా చాటుకున్న ప్రాశస్త్యం మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి మన తెలంగాణ క్రీడని మరి వెలికి తీయడానికి మొన్న మధ్య మంత్రి గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మేమందరం కూడా చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మరి బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విలువిద్య నేర్చుకునేటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వేరే దేశాల్లోనే మరి దీనికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ఆ యొక్క పనిముట్లన్నీ కూడా దొరుకుతాయి. మన రాష్ట్రంలో మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా దాన్ని రెడీ చేయడానికి ఇంకా కొంత టైం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ మన స్టేట్లో కూడా మరి దీని యొక్క అంటే అది తయారు చేసే పద్ధతి కూడా మన దగ్గర కూడా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా మరి ఈ అసోసియేషన్ని మరి ఏర్పాటు చేసుకొని ముందు ఈ విలు విద్యలో మరి మరింత ఆకర్షితులయ్యే విధంగా మరి స్టూడెంట్స్ కోరేది ఏంటంటే గ్రౌండ్స్ మెయిన్గా మనకు జిల్లా లోపల 1989 నుంచి ఇంటర్నేషనల్ అందించిన ఘనత ఆర్చరీకి ఉన్నది. 2010లో ప్రపంచ కప్ ఆడినరు ఈ ఆర్చరీ నుంచి. కానీ ఇంతవరకు మనకు గ్రౌండ్స్ ప్రొవిజన్ కనుక దొరికినట్లయితే మేము ఈ 16th లోపల 2016 లోపల ఒలింపిక్ ఉన్నది, దానికి అందియలేకపోవచ్చు. మరొచ్చే ఒలింపిక్ లోపల నా వ్యయం కూడా 2010లో ప్రపంచ కప్ ఆడియగలిగిన మనకు ఇంకొక 6 years 4 to 5 కల్లా లేస్తారు, 4 to 6 కల్లా ఇక్కడ ఉంటారండి. బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇక్కడ ట్రైనర్స్ బాగా కేర్ తీసుకున్నారు. పుట్ట శంకరయ్య సార్ కూడా మధ్యలో వస్తూ బాగా కేర్ తీసుకున్నారు. ఈ పాప ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్తోనే పాప కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. తను రెగ్యులర్గా నేర్పించమని అంటుంది. కాకపోతే మనకి ఇక్కడ గ్రౌండ్ పాలకులు కూడా కొంచెం అకాడమీకి సహకరిస్తే ఇంతమంది జనాభాలో మనం అథ్లెటిక్స్ పరంగా మనం చాలా వీక్గా ఉన్నాం. పిల్లల్ని మంచిగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం మంచిగా తయారు చేయాలంటే ఇట్లా ఉన్న కోచ్ల యొక్క సేవల్ని కూడా వినియోగించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల నేను ఎర్లీగా లేవగలుగుతున్నాను, ఇంకా ఏ పనైనా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. ఇలాగే ఇంకా కొన్ని రోజులు నేర్చుకుని నేషనల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడ కోచ్లు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. అంటే ఇంకా ఇక్కడ కోచ్లు శివాన్నయ్య అండ్ ప్రశాంత్ అన్నయ్య బాగా నేర్పించారు. గౌరవ జిల్లా కలెక్టర్ ఇల్లందర్వి గారు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లానే జిల్లా అధికారులు కూడా ఇస్తూ ఉన్నారు. మా ఈ ఆర్చరీ ముగింపు క్యాంప్కి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కడపల్లి కవిత గారు మీ పిల్లలుగానే వచ్చారు. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆమె కూడా ఆర్చరీ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రామిస్ చేశారు. రాబోయే కాలంలో ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆర్చరీలో అగ్రగామిగా ఉండేందుకోసం జిల్లా అసోసియేషన్ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో ఆర్చరీలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఇంకా దీన్ని ఒక విలు విద్యలో ఇండియన్ రైడ్లో కాకుండా వాళ్ళని ఇతర అధునాతన బౌస్ తెప్పించి ఇతర విదేశాలకు కూడా వెళ్ళేటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ లక్ష్యంగా పెట్టుకుందని వాస్తవానికి ఖమ్మం జిల్లా ఏజెన్సీకి పరిమితమైన ఈ ఆర్చరీ క్రీడను ఖమ్మం నగరానికి గత ఏడాది పరిచయం చేయడం జరిగింది. ఖమ్మం డిస్టిక్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సాదిలా సారంగపాణి గారు, కోచ్ పుట్ట శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని సీక్వెల్ రిసార్ట్స్లో గత ఏడాది కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగించి ఈ 4 రోజుల పాటు సుమారు 150 మందికి పైగా చిన్నారులకు ఆర్చరీలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ శిబిరానికి ఎంతో సహకరిస్తున్న జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా కలెక్టర్ ఇల్లంబర్తి గారికి, ఎస్పీ షానవాజ్ కాసిం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ లక్ష్యం ఒకటే, ఎప్పటికైనా ప్రపంచ పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆర్చరీ క్రీడాకారులు పాల్గొని ఖమ్మం జిల్లాకు పేరు తేవాలని, భారతదేశానికి ఖ్యాతి తేవాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ హామీని నిలబెట్టలేకపోయిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు వీరేష్ గౌడ్ ఖమ్మంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన యువత కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల మధ్యలో అసలు విద్యార్థులలో ఎంత
ఎన్ని కష్టాలలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని ఇష్యూస్లో ఉన్నారు, ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ అన్న మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, తెలంగాణ ఏర్పాటు కాగానే మాకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, లేదంటే ఐటీలో ఉద్యోగాలు వస్తాయి, మనం ఎంతో బాగుపడతామని చెప్పి అనుకొని మేము తెలంగాణలో ఎంతో పోరాటం చేశామన్నా. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అసలు మమ్మల్ని ఎన్కేసేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే డిఎస్సి ఇచ్చేశారు, దగ్గర 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పి ఆయన అక్కడ అంటున్నారు. మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గారేమో ఇంకొక సంవత్సరం దాకా డిఎస్సీలు ఉండవు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏందన్నా మా పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత ఇక్కడ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒకటే అంటూ ఉన్నారు, మనం ఇక్కడ ఇట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మనం అందరం కూడా ఒక ఉద్యమం చేపడదామని చెప్పి అంటూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఖమ్మం జిల్లాలో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి విద్యార్థులు అవుతున్నారో వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఒక పెద్ద ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అత్యధికంగా మోసం ఎవరినైనా చేసిందంటే టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు, అది విద్యార్థులని అదేవిధంగా యువతని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురిని సన్మానించనున్నట్లు వారు పేర్కొన్నారు. వేడుకలను కార్యకర్తలు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతోనైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని, దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలని నిర్ణయం చేసి జరిగింది. ముఖ్యంగా 3 ఎకరాల పొలం హరిజనులకు ఏదైతే ఎస్సీస్కి ఇస్తామన్నారో అది సాకారం కావటానికి, అదేవిధంగా 2 బెడ్రూమ్ల ఇల్లును కట్టిస్తామన్నారో అది కూడా ఈ జిల్లాలో అమలు కాలేదు. అదేవిధంగా ఎవరైతే రైతులు అప్పులు బాధ అయిపోయి ఆత్మహత్య చేసుకున్నారో కనీసం ఈ రోజు వరకు కూడా వారిని పలకరించడం కానీ వారిని ఓదార్చడం కానీ ప్రభుత్వ పరంగా ఏం చేయలేదు. కాబట్టి వారికి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలన్నిటి కూడా 2 లక్షలు కనీసం ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. భూములపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాటాన్ని ఉధృతం చేసింది. పోడు భూములు సాగు చేసుకుంటున్న భూములు వారికే దక్కాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేసింది. పోడు రైతుల పోరు యాత్ర పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోడు భూములపై ఆ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. పోడు రైతుల పోరు యాత్ర పేరుతో ఖమ్మం జిల్లాలో జూన్ 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆందోళనకు సాగుతాయని వారు పేర్కొన్నారు. జూన్ 5న జిల్లా సమాయత్తు సదస్సు చివరి రోజు 29వ తేదీన కలెక్టరేట్ను ముట్టడిస్తామని వారు తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు. ఉన్నటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, రుద్రంకోట ప్రాజెక్టు, ముల్లేరు ప్రాజెక్టు, పులుసుబంత ప్రాజెక్టు లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏతున్నాయో ఈ ప్రాజెక్టులన్నిటికీ తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాలనేటువంటి 3 ప్రధానమైన డిమాండ్లతోటి మేము యాత్రా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 15వ తేదీ 29వ తేదీ నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం వేలాది మందితో నిర్వహించాలనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అదే ఈ కాలంలో ఎక్కడైనా ఆదివాసీ రైతుల భూముల నుంచి వెడగొడితే ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులను ప్రతిఘటించాలని ప్రజలకి మా పార్టీ పిలుపునిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పోడు భూముల జోలికి రావద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ఫారెస్ట్ అధికారులైనా పోలీస్ అధికారులైనా ఆదివాసుల భూముల జోలికి వస్తే తిరగబడైనా భూములు రక్షించుకోవాలనేటువంటిది మా పార్టీ పిలుపునిస్తా ఉంది. అందుకనే ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకొని ఈ యాత్రకి సహకారం అందించాలని అన్ని ప్రజా సంఘాలు, ఇతర ప్రజాస్వామికవాదులు కూడా మాకు ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని, ఆదివాసులకు అండగా నిలబడాలని చెప్పి మా పార్టీ కోరుతాం.
తప్పుడు పద్ధతుల్ని వాళ్ళ ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటే అడవులు కాపాడబడతాయి తప్ప అవి సరిదిద్దకోకుండా పోడు భూముల వల్లనే అడవులు నాశనం అవుతున్నాయి అనేది సరైనది కాదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మా ఆందోళనని మేము పెద్ద ఎత్తున ఉధృతం చేయదలిచాము. జిల్లా తర్వాత అవసరమైతే రాష్ట్ర స్థాయి ధర్నాను కూడా, ప్రదర్శన కూడా, ఆందోళన మేము చేపట్టాలని కూడా మా దృష్టిలో ఉన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. పోలవరం మూకు పేరుతోని ముంచాలనే దానికోసం ఆ మండలాలని కలుపుకోవడం జరిగింది. అయితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక ఉద్యమాలు నిర్మించారు, అనేక పోరాటాలు చేశారు. మమ్మల్ని తెలంగాణలో భాగస్వాములుగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళ ఆకాంక్షలకి భిన్నంగా వాళ్ళకి ఆ ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ నిర్ణయం చేసుకోవటం అనేటటువంటిది తీరని అన్యాయం. ఆ ప్రజలకి ఉద్యోగం చేయటమే అని చెప్పేసి మా పార్టీ సిపిఐఎం భావిస్తూ ఉంది. బులెటిన్లో చిన్న విరామం. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. తిరిగి బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పలు విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ విద్యా శక్తులతో పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి లేదని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ శక్తుల పని పడతామని విద్యా సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుపై ఖమ్మం జిల్లాలో టీడీపీ మండిపడింది. రేవంత్ ను అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై గత కొంతకాలంగా ప్రభుత్వం పలు కుట్రలు చేస్తుందని వారు ఆరోపించారు. రేవంత్ ను ప్రభుత్వం కావాలనే ఏసీబీ అధికారులకు పట్టించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ నేతను విడుదల చేయకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారిని వెంటనే రిలీజ్ చేయాలి. ఈ రోజే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డి గారిని తక్షణమే ఈ నైటే రిలీజ్ చేసి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పాల్గొనే అవకాశం కల్పించాలి. కేసీఆర్ దురంక వైఖరి అనేది చాలా బట్టబయలు అవుతా ఉంది. 1 సంవత్సరం అవుతుంది నీకు ప్రజల అధికారం ఇచ్చి. ఈ రోజు ప్రజల అవసరాలు తీర్చకుండా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయకుండా ఇక్కడ దుర్మార్గకమైన పరిపాలన కొనసాగిస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక రకమైన అనైతిక చర్యకు దిగిన కేసీఆర్ వైఖరిని నిర్బద్ధంగా తిరస్కరిస్తా ఉన్నాం. అక్రమ పద్ధతిలో ఎమ్మెల్యేను లోపరుచుకొని వాళ్ళకి కోట్లాది రూపాయలు ముట్ట చెప్పుకుంటూ తన యొక్క ప్రత్యర్థిని, తన యొక్క గెలిచే హక్కుల బలం లేకపోయినప్పుడు కూడా తన యొక్క అభ్యర్థి గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండు. దాన్ని నిరసిస్తూ మా యొక్క రేవంత్ రెడ్డి లాంటి టైగరు ఈనాడు ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురొట్టి పనిచేస్తుంది కక్షతోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుని పూర్తిగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. వర్గాల్లో మరి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధి విధానాల్ని వాళ్ళు చేపట్టి అభద్రతా భావంతో
కాంగ్రెస్ నుంచి ఇటు టీడీపీ నుంచి వివిధ పార్టీల ఎమ్మెల్యేలని మరి వారు కొనుక్కుంటున్నటువంటి సంస్కృతి, దుష్ట సంస్కృతి ప్రతి ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు. దీన్ని ఈరోజు తీసుకున్నటువంటి చర్య ఏదైతుందో నిర్ద్వందంగా దాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం చేపట్టినటువంటి దుష్ట చర్యగా ఖండిస్తున్నాం. ఎంత మాత్రం రేపు రేవంత్ రెడ్డి గారిని కనుక విడుదల చేయకపోతే దీని ప్రభావం తప్పకుండా టీడీపీ శ్రేణుల్లో తప్పకుండా రేపు మరి దీని యొక్క ప్రభావం అతను విడుదలయ్యేంత వరకు కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇది 4 గోడల మధ్యలో ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. పక్కాగా ఆయన కావాలని ఇరికిచ్చి ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఇదే కాదు, రేపు ఆయన మీద భౌతిక దాడులు కాదు ఇంకేదైనా చేయటానికి కూడా వీళ్ళు సిద్ధపడతారనేది ఒక అనుమానం తెలుగుదేశం పార్టీ వ్యక్తపరుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైన హాని జరిగినా అది కేసీఆర్, తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని, అందులో భాగంగా జిల్లాలోని పలు సంస్థల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుందని పౌర సంబంధాల సమాచార శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సంబంధాల సమాచార శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ 2వ తేదీన పెవిలియన్ మైదానంలో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి భారీ ప్రదర్శనతో వేడుకలు జరిగే పరేడ్ మైదానానికి చేరుకుంటామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తర్వాత మన ప్రజలందరినీ ఉద్దేశించి జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపైన ఒక తన సందేశాన్ని తెలియజేస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలలో ఉత్తమ రైతు అయితేనేమి, ఉత్తమ ఉపాధ్యాయుడు అయితేనేమి, అలా మొత్తము మన జిల్లా స్థాయిలో 30 అవార్డులు ప్రకటించడం జరిగింది. అలాగే జిల్లా మొత్తం కూడా 550 అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అట్లా మండల స్థాయిలో అయితేనేమి, నగరపాలక సంస్థ స్థాయిలో అయితేనేమి, తర్వాత నగర పంచాయతీ, అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా మొత్తం 550 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా స్థాయిలో అయితే 30 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అది మంత్రి గారి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 550 అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి జిల్లా మొత్తం కూడా. అదే జిల్లా స్థాయిలో 30 అవార్డులు, జిల్లా స్థాయిలోకి సంబంధించిన వాటికి 51,116 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మండల స్థాయి, నగరపాలక సంస్థ స్థాయి, నగర పంచాయతీ స్థాయిలో 10,116 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా ఈ ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఎంపిక చేసి 2వ తేదీన అవార్డులు, అలాగే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జ్ఞాపికలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరం మనకు సర్దార్ పటేల్ స్టేడియం ప్రధాన వేదికగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పెవిలియన్ మైదానం మన అమరవీరుల స్తూపం దగ్గర నుండి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ప్రధానమైన అన్ని రకాల వర్గాల ప్రజలందరూ కూడా కళారూపాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగుతుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడ సాయంత్రం 6 నుంచి 8:30 వరకు స్థానిక కళాకారుల చేత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కూడా విరోచిత పోరాటం చేశారని యూనియన్ నాయకులు గుర్తు చేసుకున్నారు. వేడుకలను ఘనంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు ఆదినారాయణ, ఇస్మాయిల్లు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తన సమస్య లేకుండా ప్రభుత్వం చూడాలని ఏఎస్డీఎస్, ఎన్జీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ముందు చూపుతూ వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వారు పేర్కొన్నారు. మొదటిగా విత్తన సమస్య రైతులకి సమస్య అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ కావాలని ఆశిస్తున్న క్రమంలో ఆ క్రమంలో ముందుకెళ్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయిలో రైతాంగ సంస్థల మీద పనిచేస్తున్న అందరం కూడా ఒక నెట్వర్క్ ఏర్పడడం జరిగింది. ఈ రైతుల మొదటి సమస్య విత్తనం. ఈ విత్తనం హైబ్రిడ్ విత్తనాల వల్ల సరైన టైంలో అందకపోవటము, 2 వచ్చినా మొలగపోవటము, మొలిసిన పురుగులు ఎక్కువ ఆశించడం అనేది జరుగుతూ ఉంది. 2 హైబ్రిడ్ విత్తనం వల్ల రెండోసారి అది విత్తనానికి పనిచేయదు. దీనివల్ల ప్రతి సంవత్సరం మీద రోడ్ల మీద రైతులు నిలబడవలసిన అవసరం వస్తుంది. సరైన టైంలో సీజన్లో విత్తనం అందుబాటులో లేదు. కాబట్టి ప్రభుత్వము, ప్రజలు కూడా అర్థం చేసుకుని పాత విత్తనాలని ప్రమోట్ చేయాలనేది
పాత విత్తనాలకే క్యాంపెయిన్ జరగాలనే ఉద్దేశంతో ఈ నెట్వర్క్ ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో 10 జిల్లాల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. 1994 2014 మధ్యలో ఖమ్మం జిల్లాలో 1608 మంది రైతులు 1608 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతుల ఆత్మహత్యలకు కారణం హైబ్రిడ్ విత్తనాలు, మందులు అదే కారణమవుతుంది. వీటి నుంచి బయటపడాలి అంటే మనందరం కూడా రైతు సంక్షోభానికి ముందు మూల కారణం బయటపడడానికి విత్తనమే అని మేము కోరుతా ఉన్నాం. విత్తనాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకరించాలి. కర్ణాటక రాష్ట్రంలో కూడా పీడిఎస్ సిస్టంలో జొన్నలు కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఎకరానికి 5,000 చొప్పున జొన్న వేసిన వాళ్ళకి కూడా సబ్సిడీలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. అలా పక్క రాష్ట్రాలను కూడా ఆదర్శంగా తీసుకోవడం, మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కన్నా ముందుకు తీసుకెళ్ళడానికి రైతులు వెన్నెముగా అనుకుంటే మన అందరి రైతులు ముందుండాలని బంగారు తెలంగాణ కోరుకుంటూ ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా కూడా ఇది పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మంలో ముగిసిన ఆర్చరీ శిక్షణ శిబిరం. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసిన నిర్వాహకులు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. టీఆర్ఎస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. టీడీపీ నేత వీరేష్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 2347777, సెల్ 8977432233.